పనిచేసినప్పుడు గేట్ దగ్గరికి వచ్చినా సరే కార్ పాలకుడికి తెలియదు కదా, లోపల నుంచి వాళ్ళు ఫోన్ చేసుకుని లోపలికి పంపిస్తారు. ఓకే, కనీసం ఏమన్నా మేము ఆయన చూడడానికి కాదు, లోపలికి వెళ్ళి ఆఫీసులు చూసుకుంటామని కానీ లోపలికి. రజనీ గారు మీరు ఒకసారి సిగ్నల్లోకి రారా, బ్రేకే వస్తుంది మీ వాయిస్, సిగ్నల్లోకి రారా, క్లారిటీ లేదు. సరే మాట్లాడండి, మాట్లాడతారండి. సార్ ఇక్కడ అంటే అంత ఇదిగా దాడి జరిగే అవకాశాలు లేదు. అతను ఎవరో లాంటి వాడు కాబట్టి ఇంకా వస్తున్న మాట ఏంటంటే ఇనపరాడు తీసుకుని కార్లు పగలగొట్టారు అని. ఆ ఇనపరాడుతో కాదు కదా, ఊరు నుంచి బ్యాగులు తీసుకున్న వాడు కూడా బ్యాగులు పడేసి బొకేలు శాలువాలు లోపలికి వస్తారు. కుదిరితే అవి కూడా సో ఇనపరాడు తీసుకుని ఒక మనిషి అనంతపురం లోపలికి వెళ్ళిన సినిమా బయోస్కోపులు అక్కడ ఏమి ఉండదండి. అయినా కార్లు పెట్టే ప్రదేశం సపరేట్ గా ఉంటుందండి. ఓకే, అసలు ఆ కార్లు పెట్టే ప్రదేశానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ బౌన్సర్లు తప్ప అసలు మాలాంటి కూడా అంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు వేసి పోకూడదు. ఈ చిన్న గేట్ నుంచే పోవాలి. ఈ చిన్న గేట్ నుంచి లోపలికి వెళ్ళే వయసు కార్లు ఉండవు. అదొక ఆఫీస్ ఉంటుంది. అదంతా ఒక లోపల వ్యవస్థ నడుస్తుంది. సార్ మీకు టీడీపీ కార్యాలయం మీద రాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మా ఆఫీస్ మీద నుంచి వెళ్ళింది ఆ కార్లన్నీ. పోతా పోతా ఒక రాయి డైలా ఎందుకు ఇలా ఒక రాయి వస్తే 100 రాళ్ళు ఇందులో పేరు తెలుసుకోవాలి. ప్రతిపక్షంలో ఉంటే దాడి చేయలేదంటే ప్రభుత్వంలో ఉంటే దాడి చేసేంత సామర్థ్యత అంత వ్యవస్థలు ఏమి ఉండదండి. ఎవరో ఫోటో కూడా చూస్తే అమాయకుడుగా ఉన్నాడు, లేకపోతే మెంటల్ డిజార్డర్, లేకపోతే వచ్చినాడు. ఒకవేళ అభిమానంతో వస్తున్నాడు, దొంగతనంగా కొట్టుకు అన్నం అనుకుంటాడు, కానీ కార్లు బద్దలు కొడుతుంది. సో కార్లు బద్దలు కొట్టినట్టు అంటే అంత మెంటల్ డిజార్డర్ సరిలేదని అనుకోవాలి, కానీ బద్దలు కొట్టిన కార్లు ఇన్సూరెన్స్ వస్తుందండి. ఇంకొకటి ఆయన దాకా చేరుకోవాలన్న నాయకుడే లేడు. ఎందుకంటే ఎమ్మెల్యే సహా మీరు చెప్తున్న బూలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా అపాయింట్మెంట్ లేకుండా ఒక రోజు చెప్పకుండా ఓఎస్డీ పర్మిషన్ లేకుండా ఆయన కూడా పోలేడు. మీరు ఏకంగా పార్టీలంటే అక్కడ విడిపోతే అనే మాట మాట్లాడు. సో మీ అనుమానం ఏంటి? మీ అనుమానం ఏంటి సార్? అతను ఎవరు తిక్కిలోడు లోపలికి వచ్చింటాడు సార్. అక్కడ ఉండి తీసుకొని ఉంటాడు. అసలు ఇదేంటో నాకు ఇద్దరే కావచ్చు. అసలు డైవర్షన్ పాలిటిక్స్ లేదా? ఇప్పుడు ఆయేషా మీద ఆయేషా మీదకి సంబంధించిన డెడ్ బాడీ ఎన్నికలు వాళ్ళ విజయవాడ కోర్టులో ఇచ్చారు. ఆ తల్లి బాధగా ఏడుస్తూ శ్మశాన వాటికలో మళ్ళీ కాదండి, కాదు సార్, సరే 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 కాదు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కి ఏముంది? జరగలేదా? కార్లు చెదగలేదా? దాని డైవర్షన్ ఏముంటుంది? ఎవరన్నా కావాలని కొట్టించారంటారా ఏంటి జనసేన వాళ్ళు? మీరు సార్ దాడి జరిగింది, దాన్ని హైలైట్ చేసుకోవాల్సిన హైలైట్ అన్నది అక్కడ పవన్ కళ్యాణ్ ఆఫీస్ మీదండి. ఎవరో ఒక చిన్న చిన్న వాళ్ళు అనుకోండి, అంత డైవర్ట్ అవ్వదు. ఇప్పుడు మీరు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే పవన్ కళ్యాణ్కి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియదా? సార్ ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి ప్రతిపక్షంలో లేదు అంటే మీకు మైండ్ ఎక్కుతుందా? ఏంటి అరెస్ట్ ఎక్కుతుందా? రెండు చోట్ల ఓడిపోయినోడు ఒక జీవిలో వస్తుంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు పాకలేకపోయారు. అర్థం కావట్లేదు, మీ వాయిస్ అర్థం కావట్లేదండి రజనీ గారు. మీ వాయిస్ బ్రేక్ అవుతున్నది, సిగ్నల్లోకి వచ్చి మాట్లాడండి ప్లీజ్. ఏం అర్థం కావట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దాడి జరగలేదు అంటే మీరు ప్రభుత్వంలో ఉండగా మీరు ఎందుకు సార్ ఊహాజనకాలు చేస్తారు? నా బాధ ఏంటంటే కాదండి, దాడి జరిగినప్పుడు మరి ఆ రోజు రజనీ గారు ఎంత ఆవేదన, ఎంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రెక్కీలు జరిగినాయి, డ్రోన్లు జరిగినాయి అని. ఇప్పుడు ఏమీ జరగలేదు అంటున్నారు. ఒక ఆందోళన అయితే ఉంటుంది కదా, జరుగుతుందేమో అని. జరగకపోవడం అన్నది మంచిదే రజనీ గారు. రైట్, ఓకే, అయితే కట్ అవుతున్నది. సరే, అయితే ఈయన వచ్చిన అతను శ్రీకాకుళం ఆ ప్రాంతాల నుంచి వచ్చారంటున్నాడు. ఈయన చెన్నైలో ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒక సంవత్సరం నుంచి కూడా ఇతని పరిస్థితి ఏం బాగాలేదంటున్నారు. ఆ ఊరు విజువల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ప్లే చేయండి అమ్మా పీసీఆర్. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం, అదిగో చూడండి ఆయన ఇల్లు చూడండి, చాలా పేదవాళ్ళలాగా ఉన్నాడు. కవిటి మండలం, కజూరుకు చెందిన నీలాద్రి ఇతను.